హెల్త్ న్యూస్ మీకోసం. పుట్టుకతోటి తలెత్తే టైప్ 1 మధుమేహాన్ని నయం చేసేందుకు సరికొత్త చికిత్సా మార్గాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు. మూలకణ మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా 25 ఏళ్ల వయసు ఉన్న ఓ బాధితురాలిలో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. చికిత్స తర్వాత ఇన్సులిన్ అవసరం లేకుండానే సహజంగా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించుకోగలుగుతున్నారని వారు పేర్కొంటున్నారు. తియాన్జిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పేకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు. ప్రఖ్యాత సెల్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఐలెట్ కణాల మార్పిడిని టైప్ 1 మధుమేహానికి సమర్థవంతమైన చికిత్సగా ఇప్పటి వరకు నిపుణులు భావిస్తూ వచ్చారు. క్లోమల్లో ఉండే ఐలెట్ కణాలు ఇన్సులిన్, గ్లూకగన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పనిని నిర్వర్తిస్తాయి. ఆ హార్మోన్లు రక్తంలోకి విడుదలై గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు దోహదపడతాయి. ఐలెట్ కణాల మార్పిడి విధానంలో తొలుత మృతులైన దాతల క్లోమన్ నుంచి ఐలెట్ కణాలను సేకరిస్తారు. తర్వాత టైప్ 1 మధుమేహ బాధితుల కాలేయంలో వాటిని ప్రవేశపెడతారు. అయితే దాతల కొరత కారణంగా ఈ చికిత్స అంతగా ఊపందుకోవడం లేదు. కొత్త విధానంలో తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో టైప్ 1 మధుమేహ బాధితుల నుంచి అడిపోస్ కణాలను సేకరిస్తారు. తర్వాత రసాయనిక ప్రక్రియలతో వాటిని ఫ్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ గా రీప్రోగ్రామ్ చేస్తారు. అనంతరం ఆ మూల కణాలను ఐలెట్ కణాలుగా మార్చి తిరిగి బాధితుల శరీరంలో ప్రవేశపెడతారు. వారి శరీరం నుంచి ఆవిర్భవించిన కణాలే కాబట్టి వాటిని రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించే ముప్పు ఉండదు. ఈ సరికొత్త విధానంలో కాలేయంలోకి కాకుండా పొత్తికడుపు కండరాల్లోకి మూల కణాలను పంపించడంతో చికిత్స కోసం పెద్దగా కోత పెట్టాల్సిన అవసరం కూడా రాలేదని శాస్త్రవేత్తలు వివరించారు.